హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిజయ్ వ్లాగ్. సో ఈరోజు నేను నీతూ క్వీన్ని మేకోవర్ చేశానన్నమాట. ఈ బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. ఈ లుక్ ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? సో స్టార్ట్ ది ప్రొసీజర్, ఓకేనా అండి? చూడండి, స్టార్ట్. సో నేను పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ క్రీమ్ యూస్ చేస్తున్నాను హైడ్రేట్ ఉండడానికి. ఎందుకంటే మంచి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మనకి స్కిన్ ఏం డ్యామేజ్ అవ్వదు అనమాట. సో ఫస్ట్ ఎప్పుడన్నా మనం సిటిఎం చేసుకోవాలంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. దీని తర్వాత నేను షుగర్ది ఎలిమినేటింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. దీని లోపల షైన్ అనేది ఉంటుంది, గోల్డెన్ షైన్. అది మన ఫేస్కి లుక్ ఇస్తుంది అనమాట. ఇది పెట్టేసి మనము ఫౌండేషన్ యూజ్ చేస్తే మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో అందుకే నెక్స్ట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. మంచిగా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ప్రైమర్ కలబార్ది యూజ్ చేశాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఈ టీ జంక్షన్ ఏరియాలో పోర్స్ అన్నీ సాఫ్టెన్ చేస్తుంది అనమాట. సో చాలా ముఖ్యమండి మనకి ప్రైమర్. దాని తర్వాత నేను ఇప్పుడు ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది మెబెలిన్ 24 hours స్టే ఫౌండేషన్. ఇది గోల్డెన్ షేడ్. తన స్కిన్ టోన్కి ఇది బాగా మ్యాచ్ అయిందనమాట. సో ఇది మంచిగా అప్లై చేసుకోవాలి. బ్రైడల్ లుక్ ఉన్నది కాబట్టి కొంచెము హెవీగానే అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ టైం డూయింగ్ కాంటోరింగ్. ఇది ఎన్వైవేది స్టిక్. సో నీతూ ఫీచర్స్ కొంచెం షార్పే ఉన్నాయి కాబట్టి నేను చాలా ఎక్కువ కాంటోరింగ్ చేయలేదు. సో జస్ట్ నోస్ కట్ చేసేసి లైట్గా కాంటోరింగ్ చేశాను. ఇది పెట్టుకున్న తర్వాత బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. సో 2 typesగా చేసుకోవచ్చు. బ్లెండర్తోని చేసుకోవచ్చు, బ్రష్తో కూడా చేసుకోవచ్చు. బ్లెండర్తో చేసిన కొంచెం తర్వాత కొంచెం టచ్ అప్ లెక్క ఇచ్చాను అనమాట నేను. సో హాయ్ చెప్తుంది మీకు నీతో. సో దీని తర్వాత నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది మెబెలిన్ ఫిట్ మీది. సో ఐలిడ్స్ కింద తనకేమి ఇంకెక్కువ డార్క్ సర్కిల్స్ కూడా లేదు. సో ఐలిడ్స్ కింద ఇక్కడ నోస్ దగ్గర కొంచెం ఐబ్రో కార్నర్స్కి కొంచెం నీట్గా కనిపించడానికి ఐబ్రోస్, ఇంకా హైలైటింగ్ ఏరియాస్లలో అన్నిట్లో కన్సీలర్ పెట్టుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్మాల్ బ్యూటీ బ్లెండర్తో నేను బ్లెండ్ చేస్తున్నాను. చిన్న బ్యూటీ బ్లెండర్తో ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కన్ను కింద ఏరియా కాబట్టి. సో ఇలా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈజీ అండి, ఎంత బాగా అవుతుందో చూడండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం పైన కూడా సెట్ చేస్తున్నాను, అదే కన్సీలర్ కొంచెం ఐ పైన కూడా. అండ్ దీని తర్వాత నేను ఐబ్రోస్ చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ స్పూలీ తోటి కొంచెం ఐబ్రోస్ కోమ్ చేసుకున్న తర్వాత మనము న్యాచురల్లీ ఐబ్రో పెన్సిల్తోని మంచిగా షార్ప్గా లైక్ షేప్ వేసుకోవాలి. సో దాని తర్వాత నేను పౌడర్ తోటి దాన్ని ఫిల్ చేసేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత మంచిగా అనిపిస్తుందో తన ఫేస్కి. దీని తర్వాత నేను ఫేస్ని సెట్ చేస్తున్నాను అనమాట. నేను కాంపాక్ట్ యూజ్ చేయలేదు, షుగర్ది లూజ్ పౌడర్ యూజ్ చేశాను సెట్ చేయడానికి. ఇలా చూడండి, ఐలెట్స్ కింద అండ్ చిన్న ఏరియాలో ఒక మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, ఇలా సెట్ చేయాలి. ఇలా పౌడర్ పెట్టేసి చూడండి, ఇలా మొత్తం నెక్ కూడా సెట్ చేసాను. ఒక 1-2 minutes తర్వాత మొత్తం సెట్ చేసేసాలి ఇలా పౌడర్తోని. అంతా ఫౌండేషన్ అనేది మొత్తం స్టే అయి ఉంటుంది అనమాట. ఏ షూట్కైనా వెడ్డింగ్కైనా మనం లైట్స్ కింద ఉంటాం కాబట్టి ఫౌండేషన్ మనం పెట్టుకున్న మేకప్ చెదరకుండా మంచిగా ఉండాలంటే ఇలా పెట్టుకోవాలి. మనం లూజ్ పౌడర్తో సెట్ చేసుకోవాలి, సెట్టింగ్ పౌడర్తో. ఇలా ఫేస్ అంతా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐస్ మేకప్ చేశాను. నేను చాలా బోల్డ్గా ఏం చేయలేదండి, ఎందుకంటే ఇది బ్రైడల్ లుక్ ఇస్తున్నాం కాబట్టి సోబర్ లుక్ ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ నేను న్యూడ్ షేడ్ తీసుకున్నాను. దాని తర్వాత దాన్ని మంచి 2 ఐస్కి ఫిల్ చేసినాను. దాని తర్వాత పింక్ షేడ్ తీసుకున్నాను, కొంచెం పింక్ శారీ కాబట్టి. సో దాని కాంట్రాస్ట్ ఉండడానికి ఇలా సైడ్ కార్నర్స్లో కొంచెం డార్క్గా తీసుకొని ఫిల్ చేశాను. దాని తర్వాత నేను కట్ క్యూస్ ఇట్లా ఏం చేయలేదండి, ఎందుకంటే
ఇలా ఇట్లా బోల్డ్గా అనిపిస్తుందని డే లుక్ కాబట్టి అవన్నీ చేయలేదు. దాని తర్వాత ఐ యూజ్ సమ్ గ్లిటర్ అండి. ఇది పింక్ గ్లిటర్ యూజ్ చేశాను. కొంచెం చూడండి ఇట్లా హ్యాండ్స్తోని పెడితే గ్లిటర్ అనేది మంచిగా స్టే అవుతుంది. సో ఇక్కడ బ్రష్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు గ్లిటర్కి. ఇలా మంచిగా పెట్టేసుకుంటే చూడండి ఎంత సూపర్ లుక్ వచ్చిందో, ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఐస్. నీతుగా అయితే చాలా బాగా నచ్చింది ఐ షేడ్. చూడండి ఇలా. సో ఇప్పుడు లోవర్ ల్యాష్ లైన్కి వచ్చేసాము. లోవర్ ల్యాష్ లైన్కి కూడా నేను అలానే ఫిల్ చేశాను. ఫస్ట్ నేను కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను, అంటే నాట్ సో డార్క్ ఆర్ లైట్, కొంచెం తీసుకున్న తర్వాత డార్క్ బ్రౌన్ షేడ్ కింద షేడ్ చేశాను. దాని తర్వాత కొంచెం పింక్ కలర్ తోటి రెండు మిక్స్ చేశాను అనమాట, షేడింగ్ లెక్క కొంచెం లైట్గా స్మోకీ లుక్ రావడానికి. సో నేను నిక్కాకేది ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేశాను. అది చాలా మంచిగా అఫోర్డబుల్ రేంజ్లో మంచి పిగ్మెంటేషన్ ఉంటుంది. సో మొత్తం పెట్టినాక ఇది చూడండి. ఇప్పుడు నేను షుగర్ది కాజల్ యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది, షుగర్ కాజల్ బాగుంటుందండి. డార్క్గా కూడా ఉంటుంది, మంచిగా కూడా కనిపిస్తుంది. యా చూడండి, ఇది ఈ కాజల్లో కొంచెం గ్లిటర్ కూడా ఉంది. సో దీని తర్వాత ఐఎమ్ యూజింగ్ లాక్మేది ఐలైనర్. యా సి చూడండి, ఇలా లైనర్ అప్లై చేస్తున్నాను. కొంచెం బోల్డ్గానే అప్లై చేశానండి. లైనర్ అసలు గేమ్ చేంజర్ అండి. ఎంత లైనర్ ఉంటేనే ఫేస్కి చాలా మంచి లుక్ వస్తుంది, ఐస్కి బాగా లుక్ ఇస్తుంది. చూడండి లైనర్ పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు నేను లిప్స్టిక్ పెడుతున్నాను. సో 2 షేడ్స్ మిక్స్ చేసి పెట్టానండి శారీకి మ్యాచింగ్ అంటూ. సో నేను పర్పుల్ది యూజ్ చేశాను, రెడ్ అండ్ పింక్ షేడ్. సో పర్ఫెక్ట్ మ్యాచింగ్ షేడ్ వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంది కదా. ఇలా నీట్గా అప్లై చేసేసుకోవాలండి. చూడండి యా. దీని తర్వాత నేను షుగర్ది ట్రయో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. కొంచెం బ్రౌన్స్ చేస్తున్నాను. అప్పుడు మనం ఫేస్ సెట్ చేసాం కదా, మధ్యలో వదిలేసాం కాబట్టి ఇప్పుడు ఆ ఏరియాస్లలో కొంచెం బ్రౌన్జింగ్ చేసుకోవాలి, ఆ షార్ప్ పాయింట్స్ కనిపించనీకి. ట్రయో ప్యాలెట్ బాగుంటుంది. సో నెక్స్ట్ నేను స్టేక్ వర్క్ ఇది బ్లష్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా 2 కలర్స్ వస్తుంది, కొంచెం ఆరెంజ్ పింక్, రెండు మిక్స్ చేసి పెట్టాను అనమాట. నేను హెవీగా కాకుండా కొంచెం లైట్గానే, ఎందుకంటే డే లుక్కి ఎప్పుడైనా మనం బ్లష్ తక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు లెట్స్ కమ్ టు హైలైటింగ్. సో నేను హ్యాండ్తోనే హైలైట్ చేసేసాను అనమాట. చూడండి, సో చూడండి హైలైట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇక్కడ నోస్కి, ఇక్కడ చిన్కి వేసాలి బ్రష్తోని. కొంచెం 6కి కూడా చేస్తున్నాను. చూడండి షుగర్ ప్యాలెట్ నుంచి. చూడండి యా. కొంచెము ఇలా ఐబ్రో దగ్గర కూడా పెట్టాను, కొంచెం పాపప్ అవ్వడానికి ఐబ్రోస్. సో ఇలా పెడితే మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ నేను మస్కరా యూస్ చేస్తున్నాను. ఇది మెబిలిన్ది, వన్ ఆఫ్ ది బెస్ట్ మస్కరాస్ అండి మెబిలిన్వి, వాటర్ ప్రూఫ్ అనమాట. సో దీని తర్వాత నాకు ఫాల్స్ లాషెస్ పెట్టాలనిపించలేదు, ఎందుకంటే చాలా మంచి వాల్యూమ్ వచ్చిందనమాట ఐస్కి. సో అందుకే నేను పెట్టలేదు, కొంచెం ఐలాష్ కలర్తో మళ్ళీ ఇలా చేసి. సో దీని తర్వాత ఇట్లా జ్యువెలరీ సెట్ చేస్తున్నాను. అంతా మేకప్ అయిపోయింది, ఫేస్ అంతా అయిపోయింది కాబట్టి. సో దీని తర్వాత కళ్యాణ తిలకం. సో కళ్యాణ తిలకం పెడుతున్నాను అనమాట. చూడండి ఫేస్ పైన ఎంత మంచి గ్లో ఉందో నీట్గా. చూడండి, సో కళ్యాణ తిలకం అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి నీట్ సూపర్ అండ్ క్లాసిక్ లుక్ ఇచ్చాను అనమాట. సో నీతుకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో తననే అడిగి తెలుసుకుందాము ఎలా ఉందనేసి నీతుకి ఈ లుక్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే నేను నీతుని యాజ్ అ బ్రైడ్ మేక్ ఓవర్ చేశాను. ఎలా ఉందో నీతుని అడిగి తెలుసుకుందాం. నీతు ఎలా ఉంది? నీతు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికి. ఇది ఎవరైనా చూస్తున్నారా? నేను మీ నీతుకి. సో డిఫరెంట్ లుక్ గా ఉంది. సో మొత్తం మేక్ ఓవర్ వచ్చేసి కవితక్క చేసేసింది. సో మీకు కూడా ఇలాంటి మేక్ ఓవర్ కావాలంటే, ఆర్ మీరు ఫోటోషూట్ చేయాలనుకుంటే, ఆర్ మీకు ఎనీ ఈవెంట్స్ లో ఉంటే
కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాం. సో మా కవితక్కని కాంటాక్ట్ అవ్వండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాం, ఆర్ ఎల్స్ మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మేము డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మేకవర్ మొత్తం కవిజయ్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సో ఈ మేకవర్ మొత్తం చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకైతే ఈ మేకవర్ చాలా నచ్చింది. ఈ గెటప్ అనేది చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు, ఎలా ఉంది లుక్ కింద కామెంట్ చేయండి. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని మేకవర్స్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ నీతు.